హాయ్ అండి, ఇక్కడైతే సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇందులో పల్లీలు వేసుకుంటే బాగుంటుంది సేమియా ఉప్మాలో. అలాగే శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి. ఇవ్వండి సేమియా. అట్లనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. క్యారెట్ అది ఉంటే వేసుకోండి, బాగుంటుంది. క్యారెట్ అయిపోయింది నా దగ్గర. ఇవి బాగా వేగాలి. పల్చగా చేస్తున్నాను నేను. పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇది పల్చగా అయితే ఇంకా బాగుంటుంది అనమాట. బాబు ఫిల్టర్లో వాటర్ పోసామా? లేదు కదా. అందులో నీళ్ళు ఇవ్వు, బిందులో నీళ్ళు. టమాటా వేసుకుంటున్నాము. టమాటా కొంచెం అటు ఇటు ఆగాలి. ఒకటే వేసాను అన్నమాట టమాటా. ఇలాగా పోపు వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. బాగా మసాలాలన్నమాట. సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే కల్లుప్పు వేస్తాను. మీరైతే సాల్ట్ మీకు నచ్చితే ఏది నచ్చితే అది వేసుకోండి. ఇందులో ఇలా వాటర్ మసులుకున్న తర్వాత సేమియా నెయ్యాలి. కిందకి పెట్టే, ఇటు వెళ్ళిపోతుంది, పడిపోతుంది. సరిపోదు, కొంచెం వెయ్యు. వేసి అందులో వేసి అయితే బాగా ఉడికించుకోవాలి. ఇది బాగున్నాయి తిను. ఇగోండి సేమియా అయితే ఉడికిపోయింది. ఇగో ఇంత పలుచగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. డాడీ ఉడకబెట్టిస్తున్నాడే, ఇంకా పలుచగా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.